ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా త్రిబుల్ ఎయిట్ వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం క్యారెట్ రైస్ అయితే ఎలా చేయాలో చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకోవాలండి. పల్లీలు, ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. కాస్త జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు దొరగా వేయించుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి అండి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాం. పులిహోరకైతే ఎలా చేసుకుంటామో పచ్చిమిర్చి ఆ విధంగా వేగాలి. కాస్త కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ తురుమండి, ఒక కప్పు దాకా ఉంటుంది క్యారెట్ తురుము. క్యారెట్ని అయితే కాసేపు మగ్గించుకోవాలండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. చూడండి, మూత పెట్టుకున్నాను. కాసేపటి తర్వాత చూడండి, లైట్గా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేస్తున్నా. ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం అయితే వేసుకుంటున్నాం. కొంచెం క్యారెట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకోవాలండి మొత్తం. జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాంబార్ పొడి అండి, టేస్ట్ కోసం. కొంచెం కారం, వేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టి కాసేపు వెయిట్ చేద్దాం, ఒక 3 నిమిషాలు. నాకైతే కారం సరిపోలేదండి, మళ్ళీ కొంచెం కారం ఉప్పు అయితే వేసుకున్నాను. చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే పల్లీలు ఇందాక తీసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు పల్లీలు వేసుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే నిమ్మరసం అయితే పిండుకుందాం.
టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు కానీ కూరలు ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. చూడండి కలర్ఫుల్గా ఉంది. క్యారెట్ రైస్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.